ఎర్ర గులివిందల చేపల కర్రీ. ఇలా చూపిస్తున్న విధంగా చేపలను శుభ్రం చేసుకోవాలండి. అలా అన్ని చేపలను శుభ్రంగా చేసుకోవాలండి. శుభ్రంగా కడిగిన చేపల్లో కొంచెం ఉప్పు, కారం వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెట్టుకోవాలండి. గరం మసాలా రెడీ చేసుకోవాలి. మిక్సీ జార్లోని దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, గసగసాలు, ధనియాలు వేసుకోవాలండి. వేసుకొని వాటిని బాగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. గరం మసాలా పేస్ట్ రెడీ అయింది. కర్రీలోకి కావాల్సినవి 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయల ముద్ద, 4 టమాటాల పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ మీద పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మరిగాక అందులోని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. అది బాగా వేగిన తర్వాత మిక్సీ ఆడుకున్న టమాటా పేస్ట్ అందులో వేసుకోవాలండి. టమాటా పచ్చి స్మెల్ పోయే వరకు వేగనివ్వాలండి. టమాటా వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయే వరకు అంతా వేపుకోవాలండి. మసాలా బాగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ అందులో వేయాలి. ఎక్కువసార్లు కలుపుకూడదండి, చేపలు విరిగిపోతాయి. మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఉప్పు కారం సరిపోతే కొంచెం వేసుకోవాలి. మసాలా ముద్ద చేపలకి పట్టే వరకు కొంచెం వేగనివ్వాలండి. మసాలా వేగిన తర్వాత కొన్ని వాటర్ లేదా మసాలా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం దగ్గరికి బాగా కలుపుకోవాలండి, అడుగెట్టకుండాను. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. సిమ్లో 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా దగ్గరికి అవుతుందండి.
ఇలా ఆయిల్ తేలే వరకు ఉడకనిస్తే సరిపోతుందండి. ఎర్ర గులివెందుల కర్రీ రెడీ.